సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను పేర్ని నాని గారి గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నానన్నమాట. అదేంటంటే పేర్ని నాని గారు ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నారు. తర్వాత జగన్ గారి మీద ఉన్న అభిమానంతో వైసీపీలోకి వచ్చారు. ఆయన వైసీపీలో చాలా పెద్ద నాయకుడిగా ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మంత్రిగా కూడా పనిచేశారన్నమాట. కాకపోతే మొన్న 2024 ఎన్నికల్లో మాత్రం ఆయన ఎమ్మెల్యేగా తప్పుకొని ఆయన కొడుకు కిట్టుని ఎమ్మెల్యేగా చేయడం కోసం తిరిగారన్నమాట. దురదృష్టవశాత్తు వైసీపీ ఓడిపోవడంతో పాటు వాళ్ళ కొడుకు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఫస్ట్ టైమే ఆయన ఓడిపోయారు అనమాట. అయితే ఇప్పుడు పేరు నాని గారు వాళ్ళ కొడుకు భవిష్యత్తు, ఆయన భవిష్యత్తు దృష్ట్యా ఇంకా వైసీపీలో ఉంటే మనకి చాలా ఇబ్బంది, నా కొడుకు కూడా ఎదగలేడు, మనం చాలా ఇబ్బందుల్లో పడతాం, అలాగే మన మీద కూడా చాలా కేసులు పెట్టే అవకాశం లేకపోలేదు, కాబట్టి మనం అన్ని రకాలుగా సేఫ్ గా ఉండాలి, అలాగే మనం నమ్ముకున్న కార్యకర్తల్ని ప్రజల్ని బాగా కాపాడుకోవాలనుకుంటే మాత్రం మనం ఈ పార్టీలో ఉంటే ఇంకా కష్టం, కనీసం కార్యకర్తల కోసం అయినా సరే మనం పార్టీ మారాల్సిందే అని చెప్పి ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా ఇదైతే మాత్రం మనం హర్షించదగ్గ విషయం కాదు. ఇలా పార్టీ మారడం అనేది కరెక్ట్ కాదు. పైగా ఆయన లాంటి నాయకులు, ఆయన గాని వాళ్ళ నాన్నగారు పేరుని కృష్ణమూర్తి గారు గాని అందరూ కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారన్నమాట ఫస్ట్ నుంచి కూడా. తర్వాత వాళ్ళు వైసీపీలోకి వచ్చారు కానీ అప్పుడు దాకా అసలు వేరే పార్టీలోకి వెళ్ళిందే లేదు. ఓడినా గెలిచినా అందులోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి చూస్తుంటే ఎందుకనో రాజకీయ పరంగా వాళ్ళకు ఒక శూన్యం కనబడుతుంది. ఖచ్చితంగా అది ఫిల్ అవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉంటే పెద్దగా ఉపయోగం ఉండదని, వాళ్ళ కొడుకుని గెలిపించుకోవాలి, అలాగే వాళ్ళ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధిలోకి తేవాలంటే పార్టీ మారడమే కరెక్ట్ అని చెప్పి ఫిక్స్ అయ్యి ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి మారబోతా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా ఇలా జరిగితే మాత్రం కొంతవరకు మంచిదనే చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రతి మనిషికి కొన్ని విలువలు ఉంటాయి కదా, వాటిని కాపాడుకోవాలనుకుంటే మాత్రం అన్ని ఆలోచించి చేయాలి. చూద్దాం మరి ఏం జరిగిద్దో. నేనైతే పార్టీ మారడమే నమ్ముతున్నాను. వైసీపీలోనే కొనసాగుతారని అనుకుంటున్నాను.